ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ వివాదం చాలా బాగా పెరిగిపోయింది. చాలామంది దీని మీద కామెంట్స్ పెడుతున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. 3 డేస్ బట్టి దీని మీద వీడియో చేద్దామా వద్దా అని ఆలోచించాను. కానీ పబ్లిక్ అవేర్నెస్ గురించి ఈ వీడియో చేయాలని చెప్పి అనిపించింది. అందుకనే ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను. మీకు తెలియని విషయాలు చాలా వరకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆసక్తికరమైన విషయాలు వినాలంటే చివరి వరకు కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలోకి వచ్చేప్పటికి మొత్తం ముగ్గురు ఉన్నారు. రమ్య, అలేఖ్య, చిట్టి. ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే ఈ రీల్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటివి చేసినప్పుడు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చిన తర్వాత చాలామంది చేస్తున్న పని ఏంటంటే సెకండ్గా వాళ్ళు ఒక బిజినెస్ పెట్టాలి అనుకుని ఈ సెకండ్గా పెట్టుకునే బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ బిజినెస్ చూసుకుంటే మెయిన్గా ఈ పికిల్స్, ఫుడ్ ఐటమ్స్ వీటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మీరు కనుక బెట్టింగ్ యాప్లు కనుక చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీస్ విషయంలో కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అంటే బెట్టింగ్ వచ్చేటప్పటికి చాలామంది ఈరోజు సినిమా తాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా ఈరోజు గట్టి నిఘా ఏర్పడింది. చావుకి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా వెనక్కి దగ్గర ఇప్పటికీ ఆ ఉద్యమం కొనసాగుతోంది. మరి దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఒక విధంగా ఏం లేదని చెప్పాలి. బెట్టింగ్ యాప్లో మీకున్నటువంటి ఫాలోవర్స్ని మీరు ఎప్పుడైతే ఇంప్రెస్ చేసి వాళ్ళని బెట్టింగ్లో పార్టిసిపేషన్ చేయించినట్టే ఈరోజు ఇందులో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ని మా దగ్గర ఈ పికిల్స్ ఉన్నాయనో మా దగ్గర ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనో ఇవన్నీ చూపించి అట్రాక్టివ్గా ఉండేట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రేట్స్ కానీ ఇవన్నీ పెట్టి సరే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చి ఆ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్స్ తీసుకొని పంపిస్తున్నారు. కొన్ని చోట్ల కనుక చూసుకుంటే అసలు లేడీస్ ఈ యూట్యూబ్ ఇంతవరకు రెస్ట్రిక్షన్ ఉంది. యూట్యూబ్లో గట్టి పట్టుదలగా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కొన్ని పెట్టడానికి అవ్వట్లేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ఫేస్బుక్లో రీల్స్ చూసుకున్నా షార్ట్ డ్రెస్ వేసుకొని వాళ్ళు చేసేటువంటి ఆ భంగిమలు కానీ లేకపోతే ఆ ప్రదర్శనలు కానీ లేకపోతే ఆ ప్రోగ్రామ్స్ కానీ యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందేమో కానీ సభ్య సమాజం మాత్రం తలదించుకునేలా ఉంటుంది. ఇది ఒకరి గురించి చెప్పట్లేదు, జనగా ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండింగ్ గురించి నేను చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే యూత్ వీటి అట్రాక్షన్లో పడి అక్కడ ఫాలోవర్స్ కింద మారి వాళ్ళకి బాగా పెరిగిపోయిన తర్వాత ఈ ఫాలోవర్స్ వాళ్ళు ఈ బిజినెస్ ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళ సొంత ప్రోడక్ట్సే కాదు, వాళ్ళు మిగతా ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారని మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఆన్లైన్లో మీరు సపోజ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ విషయానికే తీసుకుందాం. ఇది ఆన్లైన్లో వాళ్ళు పంపిస్తారు, ఆర్డర్ పెడతారు, మీరు ఆన్లైన్లో పేమెంట్ ఇస్తారు, మీకు వస్తాయి. వచ్చిన తర్వాత అందులో మీకు ఏముండాలి, ఫుడ్ సేఫ్టీ అనగా ఫుడ్ సేఫ్టీ అని ఒకటి ఉంటుంది కదా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని వాళ్ళు కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే ప్రతి దానికి కూడా ఇంత వెయిట్ ఉంటుంది, వెయిట్ మెన్షన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ ఏముంటుందో దాన్ని అక్కడ తెలియజెప్పాలి. ఇవన్నీ కూడా పైగా ఇది ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ చేశారో ఆ మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఉండాలి. ఒకవేళ మార్కెట్ చేసే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటే ఆ మార్కెట్ బై అని చెప్పేసి వాళ్ళది ఉండాలి. ప్రతిదానికి కూడా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నారా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఆన్లైన్లో మీరు అలేఖ్య చిట్టి పికిల్స్ తీసుకుంటే దానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ లేదు. నేను చెప్పినటువంటి ఏమి లేవు, ఆ లేబుల్ మీద ఏమి ఉంటుందో ఉండదో మనకి తెలియదు. ఐఎస్ఓ అనేది అసలు పక్కన పెట్టేయండి, ఐఎస్ఓ పాటించేవి చాలా తక్కువ. ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంటే చాలా నీట్గా ఉండాలి అన్నీ కూడా. అంటే ప్రాసెసింగ్ టైంలో కూడా వాళ్ళు చాలా నీట్గా చేశారని చెప్పి మనకి ప్రూఫ్స్ ఉంటాయి. అంటే అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఐఎస్ఓ వస్తుంది. అవి లేవనుకోండి వీళ్ళకి ఉండవు. ఆన్లైన్లో ఇలా తీసుకునేటప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు వీటిని? అసలు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తూనికల కొలతల శాఖ ఒకటి ఉంది. తూనికల కొలతల శాఖకి ఎవరైనా వెళ్ళి దీని మీద కనుక కంప్లైంట్ పెడితే ఎంత రభస జరుగుతుందో తెలుసా మీకు?
అసలు ఆన్లైన్లో ఇలాంటివి ప్రోడక్ట్స్ అమ్మితే రేపు అందులో ఏదైనా ఒక బల్లో లేకపోతే బొద్దింకో లేకపోతే ఏదైనా పాయిజనస్ ఐటమ్స్ ఏదైనా కలిసి ఉంటే రేపు ప్రాణానికి ముప్పు ఏర్పడితే ఎవరు సమాధానం చెప్తారు? అందులో ఇంగ్రీడియంట్స్ క్వాలిటీతో ఉన్నాయని చెప్పి ఎలా చెప్పగలుగుతారు? వీటికి ఏది భరోసా? మరి ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సమాజంలో ఉండి ఎందుకు ఇంత చిన్న విషయాలు కూడా పట్టించుకునే పరిస్థితికి సమాజం వెళ్ళిపోతుంది? ఎంతమందిని ఎడ్యుకేట్ చేసినా ఎందుకని వాటి మీద వాళ్ళు నిఘా ఉంచట్లేదని చెప్పి క్వశ్చన్లు కనుక వేసుకుంటే చాలా ఆశ్చర్యకరం. బాగా చదువుకున్న వాళ్ళే ఇలాగ చేస్తున్నారంటే ఇంకేమనాలి మనం? తప్పు ఇలా ఆర్డర్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంది. అసలు స్టాండర్డ్స్ లేనటువంటి ప్రోత్సహించడమే తప్పు. మీరు చూడండి, ఈరోజు బయట మీరు మార్కెట్కి వెళ్తే మీకు అనేక రకాల బేకరీస్ కనపడతాయి. ఆ బేకరీస్లో మీరు చూడండి, మీరు సమోసా అవి తిన్నప్పుడు సాస్ అక్కడ ఉంటుంది. ఆ సాస్ మీరు ఇలా ప్రెస్ చేసుకొని మీరు అందులో పోసుకొని తినచ్చు. సాసు అందులో ఉన్న కింద ఉన్నటువంటి సాస్ ఎక్స్పైర్ అయిపోయి కొన్ని ఉంటాయి, పైన కొత్తది పోస్తూ ఉంటాడు. కొత్తది పోస్తూ ఉన్నప్పుడు కిందది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది కదా, మరి అది తినవాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? లేదు. ఆ పైనుంచి కొత్తగా పోస్తుంది కూడా ఎక్స్పైరీ అయిపోలేదని మీరు ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. మరి దీని మీద ఎవరైనా కనీసం క్వశ్చన్ చేయగలుగుతున్నారా? క్వశ్చన్ చేయలేకపోతున్నారు. అసలు అలేక ఈ చిట్టి పికిల్స్కి వచ్చేప్పటికి ఈ మధ్య మీకు ఒక పెద్ద వివాదం, ఒక తిట్ల పర్వం, బూతులు, దీంతో ఒక వీడియో రిలీజ్ అయింది. దీన్ని బయట పెట్టట్లేదు, ఎందుకంటే ఈ బూతులు మనం వెళ్ళాం కాబట్టి అది మనకున్నటువంటి అది మనకన్నా అలాంటి వాటిని మనం బయట పెట్టదలుచుకోవాలి. అది వింటే మనకే అసలు ఒళ్ళు గగ్గులపాటు కలుగజేస్తుంది. ఏంటి ఇందులో రేట్స్ వచ్చేవాడికి ఇవన్నీ కూడా నాన్ వెజ్ పికిల్స్. నాన్ వెజ్ పికిల్స్ ఆ రేట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక అతను పెట్టాడు కామెంట్ పెడితే వాళ్ళు ఏం చేయాలి? దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక పికిల్స్లో మేము ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, మా దగ్గర ఉన్నటువంటి గానుగాయలు నూనె వాడతాం, లేకపోతే మేము కారం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ నాన్ వెజ్ వచ్చేప్పటికి అనేక రకాలైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఈరోజు బయట మార్కెట్లో బాగా పెరిగాయి. పైగా గార్లిక్ అయితే ఇంత రేట్ ఉంటుంది, వితౌట్ గార్లిక్ అయితే ఇంకో 100 రూపాయలు తగ్గుతుందను ఏదో నచ్చ చెప్పుకోవాలి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలంటే. కానీ ఆ బూతులు మాట్లాడిన విధానం చాలా బాధాకరం. అది మొత్తం నెటిజన్స్ అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశారు. అది చాలా మంది క్షమాపణ చెప్పారంటున్నారు, కానీ క్షమాపణ కాదు, అది కేవలం వివరణ మాత్రమే. ఏమని చెప్పారు? మాకు అనేక మంది మమ్మల్ని బూతులు తిడుతున్నారు, మా వాట్సాప్ నెంబర్కి వస్తున్నాయి, వాళ్ళకి మేము తిట్టపోయి ఆ వీడియో మీకు పొరపాటుగా వచ్చేసింది ఆడియో అని చెప్పేసి చెప్తున్నారు. నిజమే, బూతులు తిడుతూ వాళ్ళకి అనేక రకాల ఆడియోస్ వచ్చాయి అనుకుందాం. ఆ ముగ్గురు కూడా స్త్రీలు, వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం ఉంది కదా. వాళ్ళు ఇలా లైంగిక వేధింపులను లేకపోతే ఇలా బూతులు తిడుతున్నానో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఆన్లైన్ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు కదా. లేదు, అంతవరకు మనం ఇలా చేయడం మా బిజినెస్ మా ప్రధానం అనుకుంటే వాటిని ఇగ్నోర్ చేసేసి బ్లాక్ చేసేసుకుంటాం నెంబర్స్. అంతే కదని ఎవరో తిట్టారు కదా అని చెప్పేసి మీ ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి కదా అని ఒక అతను కామెంట్ పెడితే అతనికి పెట్టి లేదు ఇది పొరపాటుగా మీకు వచ్చేసింది అని చెప్పడం అసలు నైతిక ప్రవర్తనకి ఎంత విఘాతం కలుగుతుందో మీరు ఆలోచించారా? అవతలవాడు ఎంత క్షోభకి గురవుతాడో మీరు ఒక్కసారి ఆలోచించారా? దీంతోనే వాళ్ళకి బాగా ఎదురుదెబ్బ తగిలింది. చాలా మంది ఎదురుదాడి ప్రారంభించారు. అంతవరకు వాళ్ళు ఎంతో నమ్మకాన్ని లేకపోతే విలువల్ని పెంచుకున్నాం అనుకున్నటువంటి అలేక చిట్టి పికిల్స్ ఈరోజు మార్కెట్లో విపరీతమైన స్కోలింగ్కి గురవుతోంది. అసలు ఇప్పుడు రేపు మళ్ళీ మార్కెట్లో వాళ్ళు అమ్మగలరా? అమ్మే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? మొత్తం క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి, ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? మనకి చాలా మంది అడుగుతారు, బయట మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూరలు కూడా ఇంటి ముందుకు వచ్చే కూరల ధర ఒక రేటు ఉంటుంది. అదే మనం కొంచెం దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్తే అక్కడ కూర ఒక రకంగా ఉంటాయి కూరలు. అలాగే మనం కనుక మరి బయట మార్కెట్లోకి వెళ్ళి అక్కడ కనుక కొంటే అక్కడ వేరేగా ఉంటుంది. అదే మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ రేటు ఇంకో రకంగా ఉంటుంది. అంతే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు అమ్ముతారు. కొంతమంది ఆర్గానిక్ అంటారు, ఆర్గానిక్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి అంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలో ఉంటుంది, మార్కెటింగ్ చేసుకునే విధానంలో ఉంటుంది, మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకునే విధానంలో కూడా ఉంటుంది. కేవలం బూతులు మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రాన బిజినెస్ ప్రమోట్ అవుతుంది అనుకోవడం చాలా దౌర్భాగ్యం. ఒక విధంగా ఇది చాలా ఇబ్బందికరం కూడా. అంటే ఇలాంటి పద్ధతులు కూడా
సోషల్ మీడియాలో ఉన్నాయా అని చెప్పేసి ఎదురవుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది బూతులు కూడా తిడుతున్నారు. అది కూడా నేను సమర్థించాను. తప్పు వాళ్ళు చేశారని మనం తప్పు చేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా నాకు అది కరెక్ట్గా అనిపించలేదు. ఎవరికో బూతులు పెట్టిపోయి మీకు బూతులు పెట్టామని చెప్పడం కూడా తప్పే. ఎవరికైనా పెట్టడం తప్పే. మీరు చట్టం మీరు చేతిలోకి ఎందుకు తీసుకోవాలి? సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు, వాళ్ళకి చెప్పచ్చు కదా. అసలు చాలా మంది ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ మోటివ్ మాత్రం వేరేగా ఉంటుంది. చాలా మంది భావిస్తారు, అందులో కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళకి యాడ్ అవ్వగానే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తారు. వాళ్ళ వీడియోస్లో కానీ లేకపోతే వాళ్ళ పద్ధతుల్లో కానీ, తర్వాత వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ కోడ్ కానీ చాలా అభ్యంతరకరంగా ఉంటుందని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి మనం వదిలేస్తున్నాం. అసలు నేను చెప్పినట్టు ఫేస్బుక్లోను తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయితే కొరచుగా ఉన్నటువంటి దుస్తులు వేసుకొని వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం కనుక చూసుకుంటే సమాజం ఎటు వెళ్ళిపోతుంది? మనం సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే ఆధునిక ప్రపంచంలో ఉన్నామా? ఒక విధంగా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు, యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టినప్పుడేమో మాట్లాడరు, తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇలా పెట్టారని చెప్పి అంటున్నారు. ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా ఇక రెస్ట్రిక్షన్స్ పెడవలసిన అవసరం ఉంది. అది కనుక లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఇది కనుక చూసుకుంటే ఇప్పుడు చాలామంది మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ మీరు ఏది ఆర్డర్ చేయాలనుకున్నా కూడా మీరు చెప్పినట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ఉన్న వాటికే మీరు వెళ్ళండి. వాటిని మీరు ఒకసారి సరి చూసుకోండి. ప్రైసెస్ అనేది వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అక్కడ, అంతే. ఎందుకంటే మీకు ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ కనుక వచ్చినప్పుడు ప్యాక్డ్ ఫుడ్లో నేను చెప్పినటువంటి ఎంఆర్పి రేటు ఇంక్లూజివ్ ఆల్ ట్యాక్సెస్తో ఉండాలి. ఆ ఎంఆర్పి మనం ఏంటంటే ఒక కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఐఎస్ఓ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేసుకొని సర్టిఫికేషన్ తీసి ప్రాసెస్ చేసి అది చేస్తే ఓకే. ఇప్పుడు కుటుంబ పరిశ్రమల్లో కూడా చాలామంది ఈరోజు తయారు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇలాంటి సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి కాదు. ఈరోజు చాలా ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేస్తుంది. చాలా తక్కువ డబ్బుతో మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన లైసెన్స్ తెచ్చుకోవచ్చు. అది కష్టమైన పని కాదు. కాకపోతే ఏంటంటే మన సమాజం ఏది పట్టించుకోదు, మన ఎవరో కూడా ఏమి చేయలేరు అనే ధీమా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇలాంటి పికిల్స్ వస్తాయి. ఆ రేటు ఎక్కువ తక్కువ అనే దాంట్లో మనం దాన్ని వివరణించుకొని చేయాలి, కానీ స్టాండర్డ్స్ లేని వాటిని మాత్రం ప్రోత్సహించకండి. మీకు ఏదైనా సరే డౌట్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఆన్లైన్లో మోసపోతున్నారు. ఆన్లైన్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రకరకాల గోల్డ్ ఐటమ్స్ కూడా కొంతమంది చూపెడుతున్నారు. గోల్డ్ ఐటమ్స్ మా దగ్గర ఇలా అవైలబిలిటీ అవుతాయని. ఇది ఒక పికిల్స్ విషయంలోనే కాదు, ఇతర ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంది. కాబట్టి వాటిని మనం కొనే ముందు మాత్రం మీరు కూడా అవేర్నెస్ తీసుకురండి. అవేర్నెస్ ఉండి ముందుకెళ్ళినట్టయితే అప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ మాత్రం చాలా దారుణం. అది మాత్రం 100% వాస్తవం. అది ఈరోజు మొత్తం అంతా కూడా ఆడియో 3 ఆడియోలండి. మొత్తం 3 ఆడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేప్పటికి గత 3-4 రోజులుగా ఇది విపరీతమైన చర్చకి దారితీసింది. అంతే కదండి, ఒక మీకు ఆన్లైన్లోనే కాదు, ఈ బయట కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ప్రోడక్ట్స్ని మనకి మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. నిజమే, కొన్ని మంచిగా ఉండొచ్చు, కానీ మీకేం తెలుసు రేపు అందులో ఏదైనా బల్లి కానీ లేకపోతే ఇంకేదైనా పడింది అనుకోండి, మీకు తినే ముందు తెలియదు కదా. అదే ఇప్పుడు మనం చెప్పినట్టు అన్నీ కూడా ప్రాసెస్ అయ్యి కరెక్ట్గా ఉంటే అందులో మనకి పాయిజన్ ఫుడ్ రాకుండా ఉంటుంది. ఏదైనా సరే చిన్నది కనుక పాయిజనస్ కనుక ఫుడ్ కనుక బాడీలోకి వెళ్తే హెల్త్ ఒకసారి స్పాయిల్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి మనం చెందేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో మాత్రం మీరు 100% కేర్ తీసుకోండి. ఆన్లైన్లు లేకపోతే ఆకర్షణీయ ప్రకటనలు లేకపోతే ఈ బెట్టింగ్ యాప్ల్లో మనం చెప్పినట్టు వాళ్ళని ఎంకరేజ్ చేసి మనకి దింపి రొంపులోకి దిగి ఆ డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే మనం బెట్టింగ్ యాప్లు మనం చూస్తున్నాం కదా. ఇదే కూడా మనం ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరిని నమ్మటానికి వీల్లేదు. వాళ్ళు చేసే వ్యాపార ప్రకటనలకి మోసపోవడానికి వీల్లేదు.
ఎందుకంటే మీరు ఆన్లైన్లో చూసేటప్పటికి డయాబెటీస్కి మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి. కనీసం డాక్టర్ని కనుక్కోరు. ఆ డయాబెటీస్కి బ్రహ్మాండంగా మెడిసిన్స్ పనిచేస్తాయని చెప్పి కొనేసుకొని వాళ్ళందరూ వాళ్ళే వాడుకుంటున్నారు. ఒక మాలిక్యూల్స్ కనుక బాడీలోకి వెళ్తే అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని మాలిక్యూల్స్ బాడీలోకి అలాగా వెళ్ళిపోతూ ఉంటే అది చివరికి క్యాన్సర్కి దారితీసే పరిస్థితులు ఉంటాయి. ఈ అవగాహన ఏమీ ఉండదు. అది మనం చూస్తాం, అది ఆకర్షణీయంగా ఉంటుంది. కొంతమంది అయితే మీ లైంగిక శక్తిని పెంపొందించుకోవడానికి ఇది వాడండి, ఇది విపరీతంగా వస్తుంది. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, బాడీని టెస్ట్ చేయించుకోవటం, వాళ్ళకైనా హార్ట్ అటాక్ ఉందా, ఇవేమీ వాళ్ళు ఆలోచించరు. అది బాగుంది కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టేయడం, అది ఇంటికి రావటం, ఎవరికి తెలియకుండా వాడేయటం. దానివల్ల చివరికి చాలా మంది ఆరోగ్యాలు పాలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రోడక్ట్స్ ఒకటి కాదండి, చాలా రకాలు మన చుట్టూ కమ్మేస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి సమాజం ముందు మీరు చట్టాన్ని తెలుసుకోండి, చట్టాల్లో ఉండేటువంటి పటిష్టతను తెలుసుకోండి, అప్పుడు మీరు ముందుకెళ్ళండి. లేకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పాను కదా, అలేకా చిట్టి పికెట్స్ అది రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి అక్కడ జరిగినటువంటి గొడవ, అవన్నీ కూడా సభ్య సమాజానికి మాత్రం ఒక చెంప దెబ్బలాగా కలిగింది. ముఖ్యంగా అలేకా చిట్టి లాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయినింగ్ కెపాసిటీ తెలుసుకోవాలి, మార్కెటింగ్ స్కిల్స్ తెలుసుకోవాలి. మనం నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి, కస్టమర్స్ని దేవుళ్ళ కింద భావించాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే చాలామంది ఈరోజు వ్యాపారంలో ఫెయిల్ అయిపోవడానికి గల కారణం కూడా అదే. ఈవెన్ మార్కెట్లో కూడా అంతే. ర్యాష్గా మాట్లాడితే కస్టమర్లు రారు. వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం క్వాలిటీ ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి తగ్గ ప్రూఫ్లు కూడా చూపించుకోవాలి. ఆ ప్రూఫ్లు లేకుండా ఏదో నోటి మాట చెప్తే మాత్రం ప్రజలు నమ్మరు, ఆ నమ్మే పరిస్థితులు కూడా లేరు. దానికి చక్కటి ఉదాహరణ అలేకా చిట్టి పికిల్స్. ఇది బెట్టింగ్ యాప్ల్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో ఇలాంటి వాటి కూడా ఎంకరేజ్ చేస్తే అంతే నష్టం సమాజానికి కలుగుతుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి.